ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం రోజు చెప్పుకునేటువంటి భగవద్గీత 6వ అధ్యాయంలో 2 రోజుల నుంచి మనం ఏం చెప్పుకుంటున్నామని అంటే ఉద్ధరేదాత్మానాత్మానం, ఎవరు ఉద్ధరణ పొందాలి, ఎవరు ఉద్ధరణ పొందకుండా ఆగిపోతారనేటువంటి విషయాలని, ఉద్ధరణ పొందేటువంటి విషయంలో మనకి బంధువులు ఎవరు, మనకు శత్రువులు ఎవరు అనేటువంటి విషయాలని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునేటువంటి ఈ విషయాలలో ఉద్ధరించబడినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, బంధువు అయినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ బంధువు మనకు దగ్గరైన తరువాత మన ఆలోచన విధానం ఎలా మారిపోతుంది, ఆ వచ్చేటువంటి పరిస్థితుల్ని మనం ఎలా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి విషయాలని ఈరోజు మనకి ఈ శ్లోకం ద్వారా మనకి భగవద్గీత అందించడం జరుగుతుంది. ఏంటి అని అంటే జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తదా మానవమానయోః. జితాత్మానః అంటే మొన్న విషయంలో కూడా మనకి వచ్చింది, ఏనాత్మైవ ఆత్మనా జితః. మనస్సుని ఎవరైతే జయించిన వారు ఉంటారో, అంటే జయించబడినటువంటి మనస్సు ఎవరి ద్వారా, తన ఇంద్రియాల ద్వారా వాటిని ఎదుర్కోగలిగినటువంటి తన మనస్సు. ఆ ఇంద్రియాలను ఎదుర్కొన్నటువంటి మనస్సు ఎలా ఉంటుంది అని అంటే ప్రశాంతస్య, పరమమైనటువంటి శాంతితోటి అది మానవ విధానాన్ని ఉంచగలుగుతుంది. ఎటువంటి సమయాల్లో శీతోష్ణ సుఖ దుఃఖేషు, సహజంగా వచ్చినటువంటి వాతావరణ ప్రభావం వల్ల శీతలము ఉష్ణము అంటే చల్లదనము వేడిదనము. ఈ చల్లదనము వేడిదనము ఎక్కడ ఉంటుంది అని అంటే కోపోద్రిక్తమైనటువంటి సమయాలలో, ప్రశాంతంగా ఉండేటువంటి సమయాలలో. కోపోద్రిక్తమైనటువంటి సమయాలలో ఒంట్లోకి బీపీ రావడం, ఇబ్బందులు రావడం చాలా జరుగుతూ ఉంటాయి. అదే ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇట్లా సంతోషం పెరిగినప్పుడు ఎక్కువగా మనకి, అతి సంతోషానికి మనం ఉద్రిక్తులమైనప్పుడు కూడా కొంచెం ఇంద్రియాల ప్రభావం ఉంటుంది. అయితే ఈ శీత ఉష్ణాలని
ఎదుర్కొనేటువంటి విధానంలో సుఖ దుఃఖాల రెండిట్లో కూడా, ఒక దాంట్లోనే కాదు, సుఖం ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుఃఖ సమయంలో కూడా ఈ మనస్సు రెండిటి యందు ప్రశాంతంగా ఉండగలిగేటువంటి విధానాన్ని పొందినప్పుడు, ఇంకా ఇవేనా కాదు, మాన అవమానయోహో, అవమానం వల్ల దుఃఖం పొందడం, అదే అభిమానం వల్ల మనల్ని ఎవరైనా సరే పొగడడం వల్ల పొంగిపోవడం, ఇవి రెండు మానవుడికి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మాన అవమానయోహో, మాన అవమానాలయందు కూడా పరమాత్మ సమాహిత, ఈ సమయాల్లో కూడా ఆ పరమాత్మ అనుభవం ఎందే ఉండేటువంటి వాడు, దానిలోనే నిలకడ చెందేటువంటి వాడు అయినటువంటి తన మనస్సుని ఆ ఆత్మానుభవంలో నిలిపేటువంటి ప్రయత్నానికి ఈ జితాత్ముడు అంటే తన ఇంద్రియాలు నిగ్రహించగలిగేటువంటి స్థితిలోకి సాధనాపరుడు వెళ్ళగలుగుతాడు. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మాన అవమానయోహో అనేది మనకి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి స్థితిపరుడి విషయంలో మనకు జరిగేటువంటి విషయాలు. అయితే ఇంద్రియ జయత్వం తేలిగ్గా ఉంటుందా అని అంటే, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు మనకు కనిపిస్తున్నాయి, ఇంద్రియార్థాలైన విషయేంద్రియాలు మనల్ని ప్రేరణ చేస్తూ ఉన్నాయి. ఆ ప్రేరణ చేసేటువంటి ఇంద్రియార్థాలకి మనస్సు తోడై ఉంటుంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః. ఇవి ఎప్పుడైతే బాహ్య సంచారం చేస్తూ ఉంటాయో, ఇప్పుడు ధ్యానం చేద్దాము అని మనం అనుకున్నాం, కానీ అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది, వెంటనే పరిగెడుతూ ఉంటాయి. ఆ శబ్దం అనేటువంటి గ్రహణానికి ఏదైతే బయట ఏదన్నా శబ్దం వచ్చింది, పలానా వ్యక్తి ఇక్కడికి వచ్చారు, సరే తర్వాత ధ్యానం చేద్దాం, ఆయన మొన్న కూడా మనల్ని కలుస్తామన్నారు, ఇవాళ కలవాలనుకున్నారు, వెళ్ళిపోదాం అని వెంటనే లేస్తాం. లేదు, బయట మనం ఏదో ఒక ఆలోచన పెట్టుకున్నాం, ఒక వస్తువు తేవాలని, అదే వస్తువు కావాల్సిన శబ్దం మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే ధ్యానానికి కూర్చున్నప్పుడే వచ్చింది, అప్పుడు ఎమ్మడే లేసిపోతూ ఉంటాం. ఒక పని కోసం మనం ఎప్పుడైతే ప్రేరణ చేస్తామో దాన్ని రెండవ పనిగా మళ్ళీ మార్చుకునే స్థితి మన శబ్దాది విషయేంద్రియాల వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బంధువు శత్రువు ఏది మనకి అవసరం, ఏది విధానం వల్ల మనం పెట్టుకున్నటువంటి సంకల్పాలు చేద్దామనుకున్నటువంటి పని చేయలేకపోతున్నాం అనేటువంటి రెండింటిని బ్రాట్ ఓవర్ చేసుకున్నప్పుడు మనం కూర్చునే సత్సంగంలో అయితే ఆలోచన మొత్తం ఎక్కడ ఉండాలి, ఆలోచన మొత్తం కూడా బాహ్యంగా ఉన్నంతసేపు ఎవరో శబ్దం బయట నుంచి వినపడుతుంది, పలానా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి శబ్దగ్రహణ శక్తి మనం సత్సంగంలో కూర్చున్నా కూడా మనకు వస్తూ ఉంది. అప్పుడు మనకేం చెప్తారంటే గురువుగారు, వెంటనే ఇప్పుడు నేనేం చెప్పానమ్మా అని ఒక మాటను అడుగుతారు. అయితే ఇంద్రియాలను కూర్చోబెట్టాం, అక్కడ కూర్చోబెట్టకుండా లేము, ఇంద్రియాలని ప్రత్యేకంగా గురువుగారి కళ్ళే చూస్తున్నాం, ఆ మాటలే వింటున్నట్లుగా ఉన్నాం, ఎక్కడా ఒళ్ళు కాళ్ళు ఏమీ కదలనివ్వడం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటి అంటే అర్థం కాకుండా పోతుంది. మరి ఎవరు వెళ్ళారు అక్కడికి? శబ్దగ్రహణ శక్తితోటి మనస్సు ఆడిదాకా చేరింది. శబ్దగ్రహణ శక్తితోటి మనస్సు పక్క విషయాల వైపు ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే చెప్పినటువంటి మాట మనకి గుర్తు రాకుండా పోతుంది. అంటే కూర్చున్నవి ఇంద్రియాలే, కానీ మనస్సు శబ్దాది విషయాల వైపు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ద్వారా చెప్పినటువంటి మాట మనకి గుర్తు లేకుండా పోతుంది. మనిషి ప్రజెంట్, బాడీ ప్రజెంట్, మైండ్ అనేది ఆబ్సెంట్లో ఇక్కడ ఉండడం జరిగింది. తన మనస్సు అనేది బాహ్య విషయాల వైపు బయలుదేరిపోయింది. అలాంటి పరిస్థితిలో మనం ధ్యానం చేసినా కూడా, మనం ధ్యానానికి కూర్చున్నాము, రోజు ధ్యానం చేద్దామనేది ఒక ప్రేరణ, కానీ ధ్యానానికి శరీరాన్ని కూర్చోబెట్టామా,
రెండవది మనస్సును కూర్చోబెట్టామని 2 పాయింట్స్. శరీరం కూర్చోవడం వల్ల ఎన్ని గంటలు సాధన చేద్దామని ప్రయత్నం చేసినా సాధకులకు ఫస్ట్లో బాగానే ఉంటుంది, కానీ అదే సాధన కొనసాగిస్తే మాత్రం వచ్చే ఫలితం అనేది శూన్యంగా మారుతుంది. ఎందుకని అంటే ధ్యాన స్థితిలోకి మనస్సు వెళ్ళనంతకాలం, శరీరం కూర్చున్నంతకాలం, వచ్చే వ్యాపకాలు తగ్గనంతకాలం ఫలితం అనేది శూన్యంగా మారుతూ ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సు యందు ఎలాగైతే ఒక వ్యక్తి పర్మిషన్ లేనిది, సెక్యూరిటీ పర్మిషన్ లేనిది లోపల ఉన్నటువంటి ఆఫీసర్ గారిని కలవడానికి మనకి ఆస్కారం లేదు. అలానే మన మనస్సుని ధ్యానం అనేటువంటి దాని యందు బుద్ధిని ప్రేరణ జరిగినప్పుడు మనస్సు అనేటువంటిది కావిలిగా ఉండి ఇంద్రియాలు అనేటువంటి విషయాల్ని బయటికి పంపించడం ప్రారంభం చేయాలి. జితాత్మానః అంటే ఇంద్రియ నిగ్రహం అక్కడ జరుగుతూ ఉండాలి. దాన్ని జితేంద్రియం చేయాలి అని అంటే వ్యాపకాలనేటువంటి ఆలోచనల్ని ఇవి నాకు అవసరం లేదనేటువంటి విధానంతో బయటికి పంపించడం సాధకుడు ప్రయత్నం చేయాలి. ఎలాగైతే మనకి బియ్యంలో రాళ్ళు, మట్టి ఇంకా వడ్ల గింజలు కలిసి ఉన్నప్పుడు మనం కావలసినటువంటి బియ్యాన్ని వండుకోవాలనేటువంటి సమయంలో మట్టి పెళ్ళల్ని, రాళ్ళని, వడ్ల గింజల్ని ఎలాగైతే వేరు చేస్తూ ఉంటామో అలానే ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నుంచి వ్యాపకాలనేటువంటి విషయాలు మన మనస్సులోకి ప్రవేశం జరిగేటువంటి సమయంలో ఈ వ్యాపకాలని బయటికి పంపించేటువంటి ప్రయత్నాన్ని మనం ఇంద్రియాల ద్వారా మొదలు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ కొన్నాళ్ళు ఉండిన తర్వాత మనకి గురువుగారు చెప్తారు, మనసు కోతి మకరమునకు బంధింపగా పెనుగులాడి మాట వినును తుదకు, మాట విన్న మోక్ష మార్గము కనిపించు కాళికాంబ హంస కాళికాంబ అని. ఇది ఎప్పటి శ్లోకానికి రిలేటివ్ అంటే మనం చెప్పుకునేది అని అంటే బంధురాత్మాత్మనస్తస్య అనాత్మనస్తు శత్రుత్వే. అంటే మనకి అలా మనస్సు బంధువు అయినటువంటి రోజున, ఇలా వ్యాపకాలను ఎప్పుడైతే బయటికి పంపించడానికి ప్రయత్నం చేసినటువంటి రోజున, మనసు లోపల తన ఆనందాన్ని తను అనుభవించేటువంటి రోజున ఈ జితాత్మానః అనేటువంటి పదానికి మనం అందుకోగలుగుతాం. సరే, అందుకున్నటువంటి మనస్సు ఎలా ప్రేరణ జరిగిద్ది అనేటువంటి విధానాన్ని కూడా, ఒకవేళ మాకు ధ్యాన స్థితిలో మనసు చాలా నిర్మలం అవుతుందండి, మాకు కూర్చున్నప్పుడు చాలా ఆనందం వస్తుంది, ఇంకా మనం భావిస్తూ ఉంటాం మాకు కొంత వెలుగు దర్శనం అవుతూ ఉంది అని కొంతమంది మనకి చెప్పేటువంటి వారిని మనం వింటూ ఉంటాం. అయితే ఈ వినేటువంటి మార్గంలో మనకి ఒక్కసారి ఒక నిజమే వాళ్ళు చెప్పేటువంటి మాట అబద్ధం కాదు ఇక్కడ, కానీ ఆ గ్రహణ శక్తిలో మనకి నిజంగానే శబ్దాది విషయాల్లో ఓంకారనాదం వినబడడం, దృశ్య విషయాల్లో మూర్తి స్వరూపాన్ని మనం దర్శించడం, అలాంటి జరిగేటువంటి స్థితులలో మన భావాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని, ఏది రావడం వల్ల మన మనస్సుని మనం జయించగలుగుతున్నాము, ముందు మనస్సుని నేను జయిస్తున్నాను అనేటువంటి విషయం మనకు ఒకవేళ అనిపించింది అనుకున్నా. ఎందుకని అంటే ఈరోజు మనకి ఇష్టమైనటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళాలి, అదే మనం ధ్యానానికి కూర్చునేటువంటి సమయం, అదే సమయంలో మనం కూర్చొని దాన్ని డైవర్ట్ చేయగలిగాం. తర్వాత మనం కూర్చునే సమయం అయిపోయిన తర్వాత మనకి రోజు స్వాధ్యాయన అభ్యసనం చేయవ అనేటువంటి ఒక పదం ఉంటుంది. స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తపముచ్యతే అని చెప్పేసి వాక్ తపస్సుల్లో ఒకటి మనకి భగవద్గీత కూడా చెప్పింది. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమునని చెప్పేసి కూడా మనకి మహాత్ములైనటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. అర్చకులు నియమం రోజు వారీగా ఉండాలి. నేను పెట్టుకున్నటువంటి నియమాన్ని చేసినంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అనేటువంటి దానితోటి మనం కూర్చోగలిగాం. ఈ ఇంద్రియాలని ఆ శబ్దాది విషయాల వైపు వెళ్లకుండా నిగ్రహించగలిగాం. సరే, ఇలా మన జీవన విధానం అనేది సాగుతూ ఉన్నది. సాగుతూ ఉండేటువంటి మన జీవన విధానంలో ఈ అభ్యాసికి కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? సరే, మరి ఆనందాన్ని మనం పొందగలుగుతున్నామా? ఇది కూడా లెక్కే.
మనకు దర్శనం అయినా, మనకు ఒకవేళ శబ్దనాదాలు వినపడుతూ ఉన్నా, ఒకవేళ మూర్తి భావాన్ని మనం పొందగలుగుతూ ఉన్నా, అటువంటి స్థితిలో ఉన్నటువంటి మహనీయుల విధానం ఎలా ఉంటుంది, ఒక సాధన చేసే అభ్యాసికి కావలసినటువంటి శైలిలో మన నిదానం నడుస్తుందా, లేదు దాన్ని పొందినటువంటి మన జీవన విధానం ఇలానే మారుతుందా అని సాధకుడు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి విధానాన్ని, సాధన పొందితే కావలసినటువంటి ఆలోచనని మనకి ఈ శ్లోకం చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే జితాత్మానః ప్రశాంతస్య, తన మనస్సు ఎప్పుడు ఆందోళనకనేది గురి అవ్వడం జరగదు. ఎందుకని? ఇంద్రియ నిగ్రహం అనేది జరిగింది. ఇంద్రియ నిగ్రహం ఎలా జరిగితే జరిగినట్లు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని మనకు భగవద్గీత 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పడం జరిగింది. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. నీ మనస్సులో ఉన్నటువంటి కోరికలను మొత్తాన్ని వదిలిపెట్టాలి. సరే, వదిలిపెట్టేసే ఇబ్బంది లేదు. కానీ మరి వదిలిపెట్టినటువంటి వాడు ఎక్కడ ఉండాలి? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, తన లోపల తానే ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి అనేటువంటి విధానాన్ని చెప్పినటువంటి విధానంగా మనకి ఇక్కడ కూడా జితాత్మానః ప్రశాంతస్య, జయించబడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడి విధానం ఎలా ఉంటుంది? ప్రశాంతస్య, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని? ఇంద్రియ చలనం అనేది అక్కడ జరగడం లేదు. ఎప్పుడు దాకా మనకు ఆందోళన ఉంటుంది ఒక కార్యం జరిగినా, ఒక కార్యం జరగకపోయినా అని అంటే ప్రశాంతత లేనంతకాలం, మన ఇంద్రియాలు మనకి జయించనంతకాలం మన లోపల మనకి ఆందోళన అనేది సాగుతూ ఉంటుంది. అదే ఎప్పుడైతే జితాత్మానః ఇంద్రియాలను నిగ్రహించగలిగామో అప్పుడు మిగిలేంది మొత్తం కూడా ప్రశాంతతే. ఈ ప్రశాంతకి గుర్తేంటి అని అంటే మనకు చక్కటి ఉదాహరణగా ప్రహ్లాదుడు కనిపిస్తూ ఉన్నాడు. తన ఇంద్రియాలని తను సంయమనం చేయగలిగినటువంటి మహాధీరుడు ప్రహ్లాదుడు మహర్షి. అలా చేసినటువంటి ఈ మహర్షికి తన తండ్రి ఎన్ని కష్టాలు పెడుతూ ఉన్నా, తన చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు ఎంత హేళన చేస్తూ ఉన్నా, తన వాళ్ళంతా నీవు ఇలా ఉండకూడదని ప్రేరణ జరుగుతూ ఉన్నా, అటువంటి సమయాల్లో కూడా మనస్సు అనేది చలించకుండా ఉన్నటువంటి ధీర పురుషుడు మనకి ప్రహ్లాదుడు. అంటే అక్కడ ఇంద్రియ సంయమనం అనేది జరిగింది. జితాత్మానః, ఈ ఇంద్రియాలకు చలనం లేదు. మనస్సు ఎప్పుడు ప్రశాంతతో కూడుకొని ఉన్నది. ఇలా ప్రశాంతతో ఉన్నటువంటి ఈ మనస్సుకి శీతోష్ణ సుఖ దుఃఖేషు, తన తండ్రి నిప్పుల్లో వేస్తున్నాడు అని అంటే ఆవిరి గురించిన భయం లేదు, తనకి సుఖం కావాలనేటువంటి కోరిక లేదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి గోతిలో పాతి పెట్టినటువంటి రోజున కూడా దాని యందు చలనగ్రహం జరగలేదు. అంటే ఒక ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడి స్థితి ఎలా ఉంటుంది అని అంటే మనకి ప్రహ్లాదుడు చాలా ధీర పురుషుడు. సాధనలో తన ఇంద్రియాల మీద ఒక పట్టు సాధించినటువంటి ఒక మహనీయుడు. మనకి ఇదే విధానంలో శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మాన అవమానయోహో అనేటువంటి పదాలు ప్రహ్లాదుడు అంటే చాలా స్థితి పురుషుడండి అని చెప్పుకుందామని అనుకుంటే ఘోరాకుంభార్ అనేటువంటి మహనీయుడు కూడా మనకి ఈ విషయంలో అంటే ప్రతి ఒక్క సాధకుడు ఘోరాకుంభారే, తుకారం అనుకుందాం, కబీర్దాస్ గారు అనుకుందాం, ఎవరైనా సరే శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మాన అవమానయోహో, ప్రతి ఒక్క మహనీయుడు ఈ సాధన సమయంలో తన మనస్సును తాను జయించినటువంటి వారే అని చెప్పడం కోసం మనకి ఈ శ్లోకం చాలా పవిత్రంగా మారుతూ ఉన్నది. ఎలాగూ అని అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు, సుఖ దుఃఖాల సమయంలో కూడా అని అంటే తన
కొడుకుని పరమాత్మ అనేటువంటి స్మరణలో ఉన్నటువంటి సమయంలో ఆ ఆనందాన్ని తాను అనుభవిస్తూ ఉన్నటువంటి విధానంలో ఆ స్వరూపాన్ని కలిగినటువంటి ఆనందానికి తన కొడుకే తన కాళ్ళకు వస్తున్నాడన్న విషయాన్ని గుర్తించలేక ఆనందంలో ఉన్నటువంటి ఈ బాహ్య స్పర్శని మర్చిపోయి దానిలో ఉన్నటువంటి సమయంలో కొడుకు వెళ్ళిపోతే ఆ కొడుకు వెళ్ళిపోయినటువంటి ఆ బాధని కూడా పరమాత్మ నిదయ అనేటువంటి విధానాన్ని కలిగి ఉండి తన భార్యలు అంటూ ఉన్న తన ఊర్లో వాళ్ళే రకరకాల మాటలు అంటూ ఉన్న ఈ మాన అవమాన విషయాలలో కృంగిపోకుండా సుఖ దుఃఖేషు ఇద్దరు భార్యలు పక్కనే ఉన్న అన్ని విషయాల్లో ఉన్న సుఖాన్ని కోరుకోకుండా కొడుకుపోయినటువంటి దుఃఖాన్ని లెక్క చేయకుండా తనకి ఒంటికి కలిగేటువంటి శీత ఉష్ణ అనేటువంటి విధానాలలో కూడా మారకుండా తన నియమాన్ని ఆ ఇంద్రియ నిగ్రహాన్ని చేయగలిగినటువంటి ధీర పురుషుడు మనకి ఘోరాకుంభ. ఎప్పుడైతే భార్యలు మీ మీద చేయి వెయ్యనని మాకు పరమాత్మకి ఈ తనువుని సమర్పించాను అన్నటువంటి మాట కోసం ఆ చేయిని వాళ్ళు వేసుకున్నటువంటి సమయంలో తన చేతును తను నరుక్కున్నటువంటి జితేంద్రియుడు ఘోరాకుంభార్ గారు. అలాంటి ధీర పురుషులు ఉన్నటువంటి విధానంతో జితాత్ముడు అనేటువంటి పదం ఎక్కడ చెల్లుతుంది అని అంటే తన ఇంద్రియాలని తన స్వాధీనంలో చేసుకున్నటువంటి మహాపురుషుడికి మాత్రమే ఈ స్థితి కుదురుతుంది. మాన అవమాన విషయాలలో కూడా అభిమానంగా అనేక రకాల్లో నువ్వు చాలా ధీరుడవి, నువ్వు చాలా విశేషంగా చేస్తున్నావు అనేటువంటి పేరు ప్రతిష్టల విషయంలో కూడా మన మనస్సు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంది. సాధనకి రెండు లోపాలు, పొగడడం, అవమానించడం. ఇవి రెండు సాధనలో మనకు కలిగేటువంటి విపత్తులు. కొంతమంది మీరు బాగా చేస్తున్నారు, మీ దయ వల్ల మాకు ఇదిగో ఇవి మారాయి, కొన్ని సాధన చేసేటువంటి సమయాల్లో కొన్ని సిద్ధులు అనేవి రావడం వల్ల మనం జరిగినటువంటి మాటకి వాళ్ళకి ఏదన్నా ఒక మేలు జరిగితే, మహాత్మా మీరు ఇలా ఒక మాట అన్నారు, మా అబ్బాయికి వ్యాధి నయమైంది, ఇదిగో మీరు ఈ మాట అన్నారు, మాకు కావాల్సినటువంటి పనులయ్యాయి అని ఎప్పుడైతే మనకి అనిపిస్తూ ఉందో అప్పుడు మనకి తెలియకుండానే ఇది నేను చేసేటువంటి ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నటువంటి విషయం అని చెప్పి దానికి పొంగిపోతూ ఉంటాం. అటువంటి సమయాల్లో కూడా దీనికి నేనే కర్త అనేటువంటి అభిమానం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మళ్ళీ వెనక్కిపోవాల్సిందే. మహాత్ములైనటువంటి వాళ్ళు దైవాధీనం, ఇది దైవ నిర్ణయం, నాదేమీ లేదు అనేటువంటి దానితోటి పొంగిపోతూ ఉంటారు. అలానే ఒకవేళ పొగడ్తలలో మనిషిని ముంచేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ పొగడ్తలకి వాళ్ళు లోను కారు. అటువంటి సమయాలలో కూడా తాను ఒక సేవకుడు అనేటువంటి భావాన్నే కలిగినటువంటి వారు జితాత్ములు. అటువంటి వారికి ప్రశాంతస్య, ప్రతి సమయంలో కూడా ప్రశాంతత అనేది వాళ్ళని వీడిపోదు అని ప్రతి భక్తుని చరిత్రలో, ఇక ఘోరాకుంభారే గారే కాదు, తుకారం గారి విషయంలో కూడా, ప్రతి భక్తుని విషయంలో కూడా మనకి శీతోష్ణ ఉష్ణాలు, సుఖ దుఃఖాలు, మాన అవమానాలు ప్రతి జీవన చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి విషయాలలో సుఖాన్ని కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినటువంటి కుంగిపోవడం, సుఖ దుఃఖేషు. సహజంగా కలిగేది ఏంటి అని అంటే మనకి భక్తుల విషయాలలో చంద్రభాగా తరంగాలు అనేటువంటి పుస్తకంలో ఒక భక్తుడి చరిత్రలో చెప్తారు. చోకామేళ అనేటువంటి భక్తుడు మామూలుగా ఉన్నటువంటి అంత్యకులంలో అంటే పుట్టినటువంటి సమయంలో తాను
పూర్వజన్మలో చేసినటువంటి సాధనని మర్చిపోకుండా తన సాధనని సాగిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వస్తాడు. బ్రాహ్మణుడు వచ్చి అక్కడ ఈయనకి ఇంత పేరు రావడానికి గల కారణం ఏంటి, తను పుట్టింది అంత్యకులంలో కదా, ఇన్ని వేదాలను తను ఎలా చదవగలుగుతున్నాడు అని ఆలోచిస్తూ అక్కడ తను పూజ చేసేటువంటి సమయంలో తన పూజా గదిని చూడాలి అనుకొని దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. ఆ పూజా గదిలో పెట్టినటువంటి వస్తువు ఏంటి అని అంటే చర్మంతో దైవ విగ్రహాన్ని తయారు చేసుకుని తను పూజిస్తూ ఉంటాడు. అసలు ఎమ్మటే కోపం వచ్చింది బ్రాహ్మణుడికి. లోకంలో పూజ చేసేటువంటి విధానంలో మట్టి ప్రమిదతోటి, లేదు వెండితోటి, లేదు బంగారంతో చేస్తూ ఉంటారు. నువ్వేంటి ఇలా చేస్తూ ఉన్నాను, చర్మపు దానితోటి ఈ తోరుని పూజిస్తూ ఉంటావా భగవద్ రూపంలో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆ బ్రాహ్మణుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు. అటువంటి సమయంలో ఈ చోకామేళా గారు చెప్తారు, స్వామి, చర్మంతో చేసిన ప్రతిమతో చేసినటువంటి దానికి అపరాధం మీకు ఎలా కానొస్తుందో కానీ నాకైతే కాని రావడం లేదు. చర్మాన్ని కూడుకొని ఉన్నటువంటి ఈ జీవులే సాధన చేసి తన లోపల దర్శనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అలానే సాధనా సమయంలో కూడా కృష్ణాజినం, దర్భాసనం అనేటువంటి పేర్లతోటి మనం భగవద్గీతలో ఉంటుంది కదా, ఆసనం వేసుకున్నటువంటి సమయంలో ఉపయోగించేటువంటి వస్తువు చర్మం. అదే కాకుండా మనకు డోలు, మృదంగాలకు కావలసినటువంటి వాటిని ఉపయోగించేటువంటి దానికి కావాల్సింది చర్మం. ఇలాంటి చర్మంతో కూడినటువంటి వస్తువుల్ని దైవారాధనలో కలిగినటువంటి వాయిద్యాలుగా ఉపయోగిస్తే తప్పు లేనప్పుడు చర్మమే ఒక ప్రతిమగా మారిస్తే తప్పేంటి అని అడుగుతారు. అంటే ఇంత అంత్యకులంలో పుట్టినటువంటి నీవు కూడా నాకు వేదాలని వల్లించేటువంటి వాడివేనా అని చెప్పి ఆయన ఎన్నో రకాలుగా అవమానిస్తాడు. కానీ జితాత్మానః అని మనం చెప్పుకున్నాం కదా, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ప్రశాంతమైనటువంటి తత్వం విడిపోదు. తరువాత ఆ బ్రాహ్మణుడికే కనువిప్పు పరమాత్మ ద్వారా కలిగి మళ్ళీ తనని క్షమించమని అడుగుతాడు. అంటే పరమాత్మ తన భక్తులు ఎలా చేసినా కూడా దాన్ని స్వీకరిస్తాడు. కానీ భక్తులకు కలిగేటువంటి మానవమాలను తట్టుకోవడం మాత్రం వీళ్ళ పాయింటే ఉన్నది. అలాంటి విధానంతో రాజుగారి భార్య ఇబ్బంది పెట్టిందని చెప్పి తనని తీసుకువెళ్ళినటువంటి సమయంలో రాజుగారు నీవెందుకని ఇలా వల్లిస్తున్నావు అని చెప్తే, తెలియదు మహాత్మా, నాకు తెలియకుండానే లోపల ఉన్నటువంటి నామస్మరణలో ఉన్న శక్తి వల్ల ఈ పాటలు నాకు వస్తున్నాయని రాజుగారి ముందు చెప్తే, ఏది పాడు అన్నటువంటి సమయంలో పరమాత్మ గురించి పాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నాద శబ్దానికి రాజుగారు మైమరచి ఎన్నో విధమైనటువంటి కానుకలను అందిస్తారు. అంటే తాను అవమానానికి పొందింపజేయడానికి వచ్చినటువంటి భార్యని, వాళ్ళ భార్య మీద ఆయనకు కోపం లేదు, ఈ వస్తువులు ఇచ్చినటువంటి ఆయన దాని మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఇలా బ్రతకగలిగేటువంటి ధీర పురుషులు భక్త శిఖామణులు. చోకామేళా గారి జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి. మనకి చెప్పుకున్నాం కదా, శీతోష్ణాలు సుఖదుఖాదులని. తన జీవితంలో ఉన్నటువంటి ఈ సమయంలో తాను చేసేటువంటి పనులలో ఎన్నో కష్టాలు, కుటుంబం లాస్ట్కి జరగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి సమయంలో అక్కడ ఒక సాధువు గారు వచ్చి పరసవేదిని అనేటువంటి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పరసవేదిని అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగినటువంటి విషయంలో సాధువు గారు వచ్చి, నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు, ఈ సమయాల్లో నీకు బాగా వెళ్ళడం లేదు, కాబట్టి నువ్వు పరమాత్మ భక్తుడివి కాబట్టి నీకు పరసవేదిని అనేటువంటి ఒక వస్తువుని ఇస్తున్నా, ఈ వస్తువునిచ్చేటువంటి దీన్ని ఒక ఇనపదానికి గనక తాకిస్తే నీకు ఉన్నటువంటి దారిద్ర్యం పోతుంది, నీవు దాని యందు
తాగించడం వల్ల నీ దారిద్ర్యం పోయి నీ జీవనం బాగా సాగిద్ది అని శ్రీమన్నారాయణుడే ఒక సాధువు రూపంలో వచ్చి ఈయన దగ్గర కూర్చొని ఉన్నటువంటి వస్తువుని ఇచ్చిన తరువాత ఆ వస్తువుని సరే స్వామి నేను చాలా పనిలో ఉన్నా ఆ వస్తువుని తీసుకొని వెళ్ళి ఆ గూట్లో భద్రపరచండి అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ వస్తువుని భద్రపరుస్తాడు వచ్చినటువంటి సాధువు గారు. ఇక జరుగుతూ ఉన్నది సమయం. జరుగుతూ ఉండేటువంటి ఆ సమయంలో ఆయన చేసేటువంటి ఆ పనికి కొంతకాలం ఉన్న తరువాత ఇచ్చినటువంటి సాధువు గారు తన దగ్గరకు వచ్చారు. వచ్చి స్వామి నేను మీకు ఒక పరసవేది అనేటువంటి వస్తువుని ఇచ్చాను కదా, ఇంకా మీ దారిద్ర్యం ఎందుకని వెళ్ళిపోలేదు అని అడుగుతాడు. అడిగితే స్వామి దారిద్ర్యం వెళ్ళడానికి కావాల్సినటువంటి పనులు నేనేమీ చేయలేదు అని చెప్తారు. మరి నేను ఇచ్చిన పరసవేదిని ఎక్కడున్నది?